హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎంసెట్ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదా? చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ షేర్ చేసుకోబోతున్నాను, నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఎలా ఎంసెట్ ఎగ్జామ్ రాశాను అని. సో వాచ్ టిల్ ఎండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్టడీ రోడ్ మ్యాప్ వేసుకోవాలి. అంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఎలా చదవాలి, ఫస్ట్ ఏ చాప్టర్స్ చదవాలి అండ్ ఎంత టైంలో చదవాలి అనేసి. సో మీరేం టెన్షన్ పడద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఎలాంటి చాప్టర్స్ చూస్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ మీరు హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ చూస్ చేసుకోవాలి ఫర్ టైమ్ సేవే. స్క్రీన్ మీద కనిపిస్తున్న చాప్టర్స్ని అయితే ఫస్ట్ మీరు చదివేసేయండి. అండ్ నెక్స్ట్ అనేది మీరు సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే షార్ట్ నోట్స్. సో మీరు ఏదైతే చదువుతారో దాన్ని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దట్ హెల్ప్స్ ఇట్. లాస్ట్లో మీరు అన్నీ చదవలేకుండా షార్ట్ నోట్స్ చూసుకుంటే సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, టైం సేవ్ అవుతుంది. సో సెకండ్ ఇది ఫాలో అయిపోండి. సో మనకి ఏమేమి చదవాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా. మ్యాథ్స్ అయితే నేను ఇంతవరకు చెప్పిన హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే చదివేసేయండి. అండ్ కెమిస్ట్రీ అయితే నేనైతే ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిఫర్ చేస్తాను. సో మెయిన్ థింగ్ ఆ బుక్స్ చదవండి. ఫిజిక్స్ అయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అవన్నీ సాల్వ్ చేసేయండి. సో నెక్స్ట్ థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే కాన్సెప్ట్ అనమాట. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ 3 చదివినా మీకు ఫైనల్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే కాన్సెప్ట్. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కాన్సెప్ట్. అండ్ ఇంకోటి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు సాల్వ్ ఓల్డ్ మోడల్ పేపర్స్ సో దట్ యూ కెన్ గాట్ ఎన్ ఐడియా. అంటే ఎలా క్వశ్చన్స్ ఇస్తారు, ఎలా సాల్వ్ చేయాలి, ఎంత టైంలో చేయొచ్చు ఈ క్వశ్చన్స్, ఇంకా అలా మనం చేయొచ్చా చేయలేమా అని మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు సాల్వ్ ఓల్డ్ మోడల్ పేపర్స్. నెక్స్ట్ స్ట్రాటజీ ఈజ్ మాక్ టెస్ట్. సో మీరు చదివినంతా రివిజన్ చేసుకొని మనకు అది ఎక్కిందా లేదా అని మీ అంతకు మీరు టెస్ట్ చేసుకోవడానికి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. సో ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది. సో మాక్ టెస్ట్ ట్రై చేయండి. టైం మేనేజ్మెంట్. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత టైం కావాలి, ఎలా చదవాలి, ఈ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలి, లేదా కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఎంత టైం ఇవ్వాలి అనేది చూసుకోండి. మనకైతే ఎంసెట్ అనేది 160 మార్క్స్కి ఉంటుంది 3 అవర్స్లో. సో యూ హ్యావ్ టు డివైడ్ 1 సబ్జెక్ట్ per 1 అవర్. మ్యాథ్స్కి 1 అవర్, ఫిజిక్స్కి 1 అవర్, కెమిస్ట్రీకి 1 అవర్. సో దట్ యూ హ్యావ్ మెయింటైన్ టైమ్ స్ట్రాటజీ అనమాట. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలగాలి. సో మనకి ఎంసెట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ సో దట్ ఒకటి కరెక్ట్ కాకపోయినా మిగతా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ లేదా మోడల్ పేపర్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మోడల్ పేపర్స్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మోడల్ పేపర్స్ పోస్ట్ చేస్తాను. మెయిన్ థింగ్ ఏంటి, మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ చూస్ చేసుకోవాలి. తర్వాత షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత కాన్సెప్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓల్డ్ మోడల్ పేపర్ సాల్వ్ చేయాలి. ఇంకా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. తర్వాత టైం మేనేజ్మెంట్, ఎన్సీఆర్టీ బుక్స్ ఇవన్నీ ప్రిఫర్ చేసి చదవండి. సో మీరు మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ మధ్య స్టూడెంట్స్ చాలా ఫోన్స్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు అనమాట. లైక్ చదవాలి అని అనుకుంటారు, బట్ ఫోన్స్ అనేవి చాలా డిస్ట్రాక్ట్ చేసేస్తాయి. సో యూ హ్యావ్ టు కీప్ ఫోన్స్ అవే అండ్ యూ హ్యావ్ టు స్టడీ. సో టైం ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఉన్న టైంని. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ 160 మార్క్స్కి ఒక 100 మార్క్స్ అన్నా గెయిన్ చేసుకుంటే మీకు 10,000 లోపలే ర్యాంక్ వస్తుంది. సో అదనమాట. మీతో ఇంకొకరిని కంపేర్ చేసుకోవద్దండి. మీ టైం ప్లాన్, మీ రోడ్ మ్యాప్ మీదే. సో మీకు నచ్చినట్టు మీరే ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ టైం టేబుల్ని ఫాలో అయ్యి కాన్సన్ట్రేషన్ చేసి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. యూ హ్యావ్ టు చూజ్ యువర్ బెస్ట్ చాయిస్. సో ఆల్ ద బెస్ట్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియో ఏదైనా చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ like, share, subscribe to my channel for better information. Thank you.